ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ధనత్రయోదశి యొక్క విశిష్టత మనం చాలా ప్రఖ్యాతి పొందింది ధనత్రయోదశి. ఎంత పాపులర్ అయిపోయిందో. వాళ్ళ బంగారం కొనుక్కోవాలి, కొంటే ఏడాదంతా కొంటూనే ఉంటాం, ఇప్పుడు కొంటే పెరుగుతుంది, ఇలాంటి భావాలతోటి విపరీతంగా బంగారపు షాపులు కూడా బిజీగానే ఉంటుంది. నిజానికి ఈ రోజున లక్ష్మీదేవితో పాటు పుట్టినవాడు ధన్వంతరి. ఆయన ఆరోగ్య ప్రదాత, ఆయనే కదా దేవ వైద్యుడు. అవును, వైద్యం ఆయన ధన్వంతరి వల్లే వచ్చింది. ఆయన పుట్టినరోజు కాబట్టి ధనత్రయోదశి ఒకటి. లక్ష్మీదేవి పుట్టింది, ఆమెని ధనానికి అధిపతిగా మహారాజ్ఞిగా చేశాడట విష్ణుమూర్తి. దీనికి మళ్ళీ ఇంకో కథ కూడా చెప్తారు. నరకాసురుడి సామ్రాజ్యంలో లక్ష్మీదేవి ఆయన కోశాగారంలో బంధింపబడి ఉందట. స్త్రీలను బంధించాడు 16,000 మందిని అని చెప్తారు కదా. అవును, ఆ 16,000 మందిని విముక్తి చేయించాడు కృష్ణుడు. ఈ ధన త్రయోదశి నాడు ముందు లక్ష్మీదేవికి స్వాతంత్ర్యాన్ని కల్పించారు, ధనాగారం కొల్లగొట్టారట. ఓహో, అందులోంచి విడిపడితే లక్ష్మీదేవి, అందుకని త్రయోదశి నాడు కోశాగారం అవి కొట్టేసి చతుర్దశి నాడు నరకుడి సంహారం జరిగింది. అలాంటి కథ కూడా చెప్తారు. లక్ష్మీ పూజ చేసుకుంటారు కొన్ని చోట్ల, బంగారానికి పూజ చేసుకుంటారు ఇంకొన్ని చోట్ల. ఇంకో కథ చెప్తాం, యమత్రయోదశి అని కూడా అంటారు. ఈ రోజున యముడు, యమధర్మరాజు ధనానికి అంటే ఈ బంగారం వల్ల మెరుపులకి ఇదయ్యి, అంటే కన్ను మిరుముట్లు గొలిపేసి చేయవలసిన పని మానేశాడట. దీనికి ఒక కథ చెప్తారు. పూర్వం ఒక రాజుగారికి సంతానం కోసం చాలా ప్రార్థిస్తే ఆయనకి ఒక సర్పం జన్మించిందట. కానీ సర్పం మానవ భాషలో మాట్లాడి పెరిగేది వీళ్ళ దగ్గరే. గుడ్డు పుట్టింది రాణిగారికి, దాన్ని అది పొదిగి సర్పం పిల్ల వచ్చింది బయటికి. పిల్ల పెరిగింది, మొగ సర్పం. అయితే ఈ సర్పం రూపంలో ఉన్నటువంటి పిల్లవాడు అన్ని మానవుల కోరికలే ఉండేవి అతనికి. వివాహం చేయమని అడిగాడట. అప్పుడు ఏం చేశారు, ఒక కన్యను తెచ్చి వివాహం చేశారు. వివాహం చేసేసరికల్లా ఆ వివాహం అయ్యేసరికి ఆ అబ్బాయి అడిగాడట, నీకు నేనంటే భయం వేయటం లేదా అంటే, నా భర్తను చూస్తే నాకు ఎందుకు భయం అందట అమ్మాయి. అప్పుడు అతను మామూలు రూపం వచ్చేసిందని ఓ కథ. ఈ కథలో ఇంకోటి ఏం చెప్తారంటే, రాజకుమారుడు మామూలుగానే పుట్టిన, రెండో కథ ఇందులోనే, మామూలుగానే పుట్టినా కూడా అతనికి వివాహానంతరము సర్పగండం ఉందని చెప్పారు. వివాహం అయిపోయింది, సర్పం వల్ల మరణం రావాలి. అయితే ఏమైంది, రాజకుమార్తె పెళ్లి చేసుకున్న అమ్మాయి సర్పగండం ఉందని తెలిసినా కూడా భగవంతుడి మీద అపారమైన విశ్వాసంతో భర్తని ఒక అంతఃపురం లోపల ఉంచి బయటట ఓల్డంత బంగారం ఉన్న బంగారం అంతా పోసి రాశిగా చేసి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఎంతో పూజ చేసేదట, లక్ష్మీ పూజ. త్రయోదశి నాడు అతనికి గండం. యమధర్మరాజు సర్పరూపంలో వచ్చాడట. వస్తే అంతఃపురంలోకి వెళ్ళడానికి ఏ పక్కన దారి లేదు, వాకిలి వైపు ఉన్న ఈ ధనం పోస్తుందిగా, గోల్డంత బంగారపు నగలు, కిరీటాలు, అవి ఇవి ఎన్నో రకాల ఆభరణాలు. ఈ ఆభరణాలు దాటి వెళ్ళాలి సర్పం లోపలికి. సర్పరూపంలో ఉన్న యముడు బయలుదేరితే ఈ అమ్మాయి పేరు రాజకుమార్తె పాడుతున్నటువంటి మంగళహారతులు, స్తోత్రాలు, ఆ శబ్దాలకి, తర్వాత ఈ ఆభరణాల దగదగలకి కళ్ళు మిరుమిట్లు కొలిపోయి దారి మర్చిపోయాడట యముడు. కచ్చుడు ఎంత వింతగా ఉంది. గంట సమయం దాటిపోయింది ఆయన తేరుకునేసరికి. అందుకని ఈ రోజున గనక లక్ష్మీ అర్చన చేస్తే, బంగారానికి పూజ చేస్తే, ఏదైనా అరిష్టాలు గండాలు ఉంటే తొలగిపోతాయని, యమధర్మరాజు ప్రీతి చెందుతాడని చెప్తారు. ఓహో, సరే, మనం అదేమన్నా చేస్తామో చేయమో తెలీదు. ధనత్రయోదశి నాడు బంగారం కొనుక్కుంటే వస్తుందని ఏమనుకోవద్దు. ధనత్రయోదశి నాడు 2 రోజుల్లో మంచి పెద్ద పండుగ కాబట్టి దీపావళి, కొత్త వస్తువు కొనుక్కోవటం అనేది పెట్టుకోండి. అది ఏ వస్తువు అయినా, సోఫా మీద కవర్తో సహా, ఓ దుప్పటి, 2 పిల్లో కవర్లు, ఓ స్టీల్ గిన్నె, ఓ నేతి గిన్నె, ఓ కాఫీ ఫిల్టరు, ఏదో ఒకటి, ఏదైనా సరే ఒక కొత్త వస్తువు తీసుకొస్తే ఏమీ లేదు. ఇప్పుడు పండగల ముందు కొత్త వస్తువులు తెచ్చుకుంటే ఏమి, దీంట్లో శోభగా ఉంటుంది, మనసు సంతోషంగా ఉంటుంది, ఆ వస్తువు వాడుకుని ఆనందిస్తాం. అలాంటి ఆనందం మనకు ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటాం. బంగారంతో మన ఆనందం ముడిపడి ఉందా? అదే కదా, లేదు కదా. ఏది కొనుక్కున్నా ఉంటుంది.
కొత్త వస్తువు ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం పెద్దగా దీపావళికి ఇల్లంతా మార్చేయటాలు అవి మనకు ఉండవు. నార్త్ ఇండియా అంతా ఏం చేస్తారు, ఇళ్ళకి రంగులు వేయించుకుంటారు దీపావళికి. అవునవును. అదే వాళ్ళ ఏమంటారు కొత్త సంవత్సరంగా భావిస్తారు. సోఫాలు మార్చేస్తారు, మంచాలు మార్చేస్తారు, కుర్చీలు మార్చేస్తారు, కొత్త గిన్నెలు కొనేసుకుంటారు, బళ్ళు మార్చుకుంటారు, వెహికల్స్ కూడా మారుస్తారు. దీపావళికి కొత్త దస్త్రం పెడతారు. వ్యాపారస్తులు అవును, లెక్క కొత్త దస్త్రం పెడతారు. తప్పకుండా లక్ష్మీ పూజ చేసుకుంటారు. మన మామూలు వాళ్ళకి ఏంది, కొనుక్కోవడానికి మనకు సందర్భం కావాలి అంతే. అంతే రాసని అంత హైరాన్ పడకండమ్మా. కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులని, కొనుక్కోలేని వాళ్ళు ఏదో దిగనాసిపోతామని భావించకండి. అలా ఏమీ ఉండదు. మన దగ్గర ఉన్న వస్తువులే వేసుకుంటాం. 4 ఏళ్ళ నుంచి నేను ఇదే వేసుకుంటున్నాను. అలాగే భావించండి, ఏం ఆలోచించద్దు. అట్లా ఏదైనా ఒక కొత్తది కొనుక్కోండి. అది ఎంత చిన్నదైనా ఇంట్లోకి ఉపయోగపడే వస్తువు కొనుక్కుంటే సరిపోతుంది. ఓకే. మీరు లక్ష్మీ పూజ చేసుకోదలుచుకుంటే ఈ రోజున లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. ధనత్రయోదశి నాడు కుబేర పూజ చేస్తాడు. కుబేర పూజ కూడా చేస్తారు. దీనికి కూడా కుబేర పూజకు కూడా ఒకటి చెప్తారు. లక్ష్మీదేవి మన కలియుగానికి ముందు భృగు మహర్షి వచ్చి విష్ణుమూర్తిని పాదంతో తన్నాడు, కాలుతో తన్నాడు. తన్నేసరికల్లా ఆయన గుండెల మీద వక్షస్థలంలో కొలువైన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆమె కొల్హాపూర్ వెళ్ళిపోయింది. భూలోకంలోకి వచ్చేసి కొల్హాపూర్లో తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. ఈ విష్ణుమూర్తి శ్రీనివాస స్వరూపంలో తిరుమల కొండలో వెంకటాద్రి నివాసుడుగా వచ్చేసాడు కిందకి. ఈ కొల్హాపూర్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి పరమోగ్రంగా, కోపంగా, దుఃఖంగా, విచారంగా ఉందని కుబేరుడు ఆమెని ప్రార్థించాడని. అప్పుడు కుబేరుణ్ణి ధనపతిని చేసింది ఈ రోజున ఆమె. తన అధీనంలో ఉన్న ధనాన్ని కుబేరుడికి ఒప్పుకుంది, నువ్వు ధనదుడివి అని. ఆ తర్వాత అదే ధనదుడు ఆమె వల్ల వచ్చిన ఆధిపత్యం వల్ల వెంకటేశ్వర స్వామి పెళ్లికి డబ్బిచ్చాడు కుబేరుడు. వివాహానికి, శ్రీనివాస కళ్యాణానికి కావాల్సిన సంపద అంతా కుబేరుడు ఇచ్చాడు. కుబేరుడి పేరు మీద ఉంది కాబట్టి మనం ఇప్పటికీ కల్పాంతం వరకు, ఈ కలియుగాంతం వరకు ఆయన కప్పం కడుతూనే ఉన్నాడు. మనం ఇచ్చిన వాడే ఒడికాసల వాడిగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఇలాంటి ఓ కథ చెప్తారు. ఈ రోజున కుబేరుడు లక్ష్మిని ప్రార్థించి ధనదుడయ్యాడు కాబట్టి మనం కూడా లక్ష్మిని ప్రార్థిస్తే ధనవంతులం అవడానికి అవకాశం ఉంది. ఆరోగ్యప్రదాత అయినటువంటి ధన్వంతరిని కూడా ఈ రోజున ప్రార్థన చేసుకోవచ్చు. ధన్వంతరికి సంబంధించినటువంటి స్తోత్రాలు, కథలు కనపడతాయి. స్తోత్రనిధి లాంటి యాప్ల్లో కూడా కనిపిస్తాయండి. ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళు ధన్వంతరికి సంబంధించిన ఓ శ్లోకం ఏదైనా చదువుకోండి. చక్కగా నెయ్యి వేసిన కట్టు పొంగలిని నివేదన చేయండి, చాలా మంచిది. త్రయోదశి నాడు చేస్తే ఈ రోజున పెట్టిన దీపాలు యమ ప్రీతి కోసం పెడతారని చెప్తారు. నరక చతుర్దశి నాడు పొద్దున్నే పెట్టేవి కూడా యమ దీపాలే. అవును, అవేమో మన పితరులకి దారి చూపించడానికి. త్రయోదశి నాడు పెట్టే దీపాలు యమ ప్రీతి కోసం. ఎందుకంటే ఆయన ఆ దీపాల వెలుక్కి కన్నుమినిమిట్లు గొలిపే ఈ వీళ్ళకి ఈయన గండం గడిపించాడు కాబట్టి మనకి గండాలుంటే దాటుతామని త్రయోదశి నాడు కూడా దీపం పెట్టమంటారు. అవన్నీ మీ ఇళ్లలో ఉన్నటువంటి మీ గ్రామాచారాలు, దేశాచారాలను బట్టి పెట్టుకోండి. ధనత్రయోదశి గాథలు ఇవి. ఎన్ని గాథలు ఉన్నాయి? ఎన్ని రకాలు? ఇది బంగారం కొనుక్కోవాలన్న నియమం లేదు. అంతే. కావాలంటే ఓపిక ఉంటే కొనుక్కోండి. లేదా నా స్టైల్ నేను చెప్తున్నా కదా, ఏదైనా ఒక కొత్త వస్తువు, దీపావళి పండగకి ఒక కొత్తది. మీరేం కొంటారు అమ్మగారు? లాస్ట్ ఇయర్ ఏం కొన్నారు గుర్తుందా? ఏదో కొన్నాం. ఇప్పుడు ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా? ఇంకా ఏమీ ఆలోచించట్లేదు. ఓకే, ఇంకా ఏం ఆలోచించు. నేనేం చేయాలి, అమీర్పేట వెళ్ళి నక్కోడాలోకి వెళ్ళి ఏదైనా ఒక కొత్త గిన్నె కొనుక్కుంటాను. ఏదో ఒకటి కొంటా. చీరలు ఏమైనా కొన్నాం అనుకో, అవేవో ఉంటాయి. ఏదో ఒక చిన్న వస్తువు తీసుకొస్తాయి. నేతి గరిటె కొన్నా కూడా కొత్తదే. ఓకే, కొత్తది ఏదైనా సరే. అంతే. రైట్ అమ్మగారు. నమస్తే. నమస్తే.